నా సాక్ష్యం ఏంటంటే, నేను 4 నెలలు నేను ఎంతో బాధపడ్డాను. రక్తస్రావం కలిగిన స్త్రీలను ముట్టి స్వస్థపరిచినట్టు యెహోవా దేవుడు నన్ను ముట్టి స్వస్థపరిచాడు. 4 నెలల పాటు నేను పడిన బాధ అంటే ఏంటో నాకే తెలుసు, ఆ దేవునికి తెలుసు. ఇసాకయ్య గారు ప్రార్థనకి రావాలనే ఆలోచన నాకు తట్టలేదు. నేను హాస్పిటల్కి తిరిగినప్పుడు నీకు ఆపరేషన్ పడద్దన్నారు. ఆపరేషన్ పడకుండా స్కానింగ్ తీశారు, అన్నీ తీశారు, ఆపరేషన్ పడదన్నారు మళ్ళీ. కానీ నాకు బ్లీడింగ్ అయితే కట్టాడలేదు. కట్టాడిపోయినప్పటికీ మళ్ళీ ఇంకో హాస్పిటల్కి వెళ్ళమంటే మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ హాస్పిటల్లో కూడా స్కానింగ్ తర్వాత ఈ ట్యాబ్లెట్లు ఆడన్నారు. డిసెంబర్ చివరకు కూడా నాకు ఆగలేదు. అప్పుడు పక్కింటి ఆవిడ వచ్చి, మీరు ఇసాకయ్య ప్రార్థనకు వస్తే మీకు మేలు జరిగింది, నీకు ఒక్కరోజు కూడా 4 నెలలు ఆగలేదంటే నీకు ఎంత ప్రాబ్లం అయిపోద్ది అనేసి చాలామంది చెప్పారు. ఇసాకయ్య గారి తైలం ఒక్కసారి నోట్లో వేసేసుకో చేసా అన్నారు. నేను వేసుకున్నాను. జనవరిలో ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన ఒక వాగ్దానం చెప్పారు, మీరు చెర నుండి విడుదల పొందుతారు అని చెప్పారు. 12 నెలలకి ఏ వాగ్దానాలు అయితే జరుగుతాయో అవన్నీ నేను రాసుకుంటాం జరిగింది. ఇప్పుడైతే నేను రావడానికి 7వ నెల సాక్ష్యం చెప్పాలనుకున్నాను. బ్లీడింగ్ అయితే ఆగింది. ఇక్కడికి వచ్చిన 3వ రోజునే నాకు ఆగడం జరిగింది. ఇప్పటికీ ఏ హాస్పిటల్కి వెళ్ళదు. ఈ దేవుడు ఈ మేలు చేసినందుకు ఆయనకి వందనాలు చెల్లించుకుంటూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగా.